నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా భవానీ. గురువుగారు, మనం వార ఫలాలు చూసుకున్నట్లయితే మాత్రానికి ఆదివారం నుంచి శనివారం వరకు ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి అదృష్టం వరించబోతుందా, అలాగే వారికి శుభ ఫలితాలు కలగబోతున్నాయా, ఈ వారం మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయన్న వాటన్నిటి గురించి అయితే మాకు తెలియచేయండి. ముందుగా మనం ద్వాదశ రాశిలోని మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి. మరి ఈ మేషరాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువు గారు? అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది గురువు గారు? మనకి ఈ మేషరాశి వారికి జన్మంలో కుజుడు జూన్ 1, 2024 సంవత్సరం నుంచి ఉన్నాడు. 6వ ఇంట కేతువు, వ్యయంలో రాహువు, లాభంలో శని, రవి, బుధ, శుక్రులు తృతీయ స్థానంలోకి వస్తున్నారన్నమాట. ఇప్పుడు అంటే సంచారం 2వ ఇంటి నుంచి వృషభం నుంచి మిథున రాశి సంచారం చేస్తారు రవి, బుధ, శుక్రులు. ఈ లోపల ఈ యొక్క గురుడు వృషభ రాశిలోనే ఉన్నాడు. దీన్ని బట్టి వృత్తి, వ్యాపారాల, ఉద్యోగ విషయాలలో మేషరాశి వాళ్ళకి తిరుగుండదు. ఇన్కమ్స్ పెరుగుతాయి, జీతబత్యాలు పెరుగుతాయి. అటు ప్రైవేట్ ఉద్యోగస్తులకైనా ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తులకైనా వీళ్ళు కష్టపడి పని చేస్తారు కాబట్టి యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి. ప్రభుత్వం దగ్గర ఇంతవరకు జీతాలు రావడం లేదండి అన్ని కంప్లైంట్స్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ చెబుతూ ఉంటారు. టీఏలు, డిఏలు, అరియర్స్లతో సహా బోనస్లు, ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సంబంధం, తర్వాత ఈ సాఫ్ట్వేర్ రంగాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు సేల్స్ అండ్ సర్వీసులు కూడా కష్టంగా ఉంటాయి. ఆ తర్వాత కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రావు. ఇక ఐరన్ బేస్డ్ స్టీల్ ఇండస్ట్రీస్, ఫుడ్, ఫ్యాట్స్, ఫర్టిలైజర్స్, ఆయిల్స్ ఇలాంటి బిజినెస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే హోటళ్ళు, ఈ యొక్క హాస్టల్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈ బిజినెస్లన్నీ బాగుంటాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మంచి మార్కులు ఈ వారంలో వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు. కౌన్సిలింగ్లో పాస్ అయి ఉన్నారు ఆల్రెడీ. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ వారంలో అద్భుతంగా రాణిస్తారు. ఈ విడుదల కనుక ఈ వారంలో కనుక రిజల్ట్స్ వచ్చినట్లయితే వాళ్ళకు జాబులు కొడతారనమాట. అలాగే షష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. లాస్ట్కి వీళ్ళు ఇక్కడి నుంచి కాకినాడ పోర్టు, వైజాగ్ పోర్టుల నుంచి ఉప్పు చేపలు ఎక్స్పోర్ట్ చేసినా సరే ఫారిన్లో అంత డిమాండ్ అనమాట, అంత డబ్బులు వీళ్ళు లాభాలు పొందుతారు. సో పెర్ఫ్యూమ్స్, తర్వాత ఈ ఫారిన్ గార్మెంట్స్ ఇవన్నీ, అలాగే ఈ ఫార్మా కంపెనీస్ పౌడర్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే శత్రువులు మిత్రులుగా ఈ వారంలో వీళ్ళకి మారిపోతారు. ఇంతకుముందు వీళ్ళకి మనం ఎంత మంచిగా ఉన్నా సరే మనతో అకారణమైనటువంటి శత్రుత్వం పెట్టుకున్నారు ఈ మేషరాశి వాళ్ళతో. అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మిత్రులుగా మారుతారు. నెక్స్ట్, విదేశాలకు సంబంధించి వెళ్ళాలి అనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళతో పాటు. వాళ్ళందరికీ కూడా అవకాశం బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా వీసాల్లో ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవు. వాళ్ళకి చక్కగా విదేశాలకి వాళ్ళు కోరుకున్న విశ్వవిద్యాలయాలలో వాళ్ళు కోరుకున్న సీట్లు వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో డిక్లేర్ అయిపోతాయి వాళ్ళు కనుక అప్లై చేసుకున్నట్లయితే. ఈ విధంగా మొత్తము మేషరాశి మహిళలు ఉన్నారు. ఈ మహిళలు ఏమండి మేము ఎంత కష్టపడి ఇంటికి సేవ చేస్తున్నాం, మా హస్బెండ్కి చేస్తున్నాం, మా పిల్లలకి చేస్తున్నాం, మా అత్తగారు ఆడపడుచుల పోరు తప్పడం లేదు, ఎంత బాగా చేసినా మా హస్బెండ్ రికగ్నిషన్ లేదు అని బాధపడేటటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే మేషరాశిలో బతిమలే సెక్షన్ ఉండదు, అంత డామినేటింగ్ సెక్షన్ ఆడవాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఏమీ భయం అక్కర్లేదు. అత్తగారులు, ఆడపడుచులు వీళ్ళందరినీ కూడా కంపల్సరీ హస్బెండ్తో సహా కంట్రోల్ పెట్టేస్తారు ఈ వారం వీళ్ళు. విదేశాల్లో ఆల్రెడీ వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చేసినాయి విదేశాల్లో ఉన్నటువంటి ఈ మేషరాశి మహిళలు. అయితే హస్బెండ్స్ వీసాల పైన వీళ్ళు కూడా ప్రమోషన్స్ ఫారిన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు తాత్కాలికంగా ఆగి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా లైన్ క్లియర్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక చేపల రొయ్యల చెరువులు బిజినెస్లు కొంచెం డల్గా ఉంటాయి. హ్యాచరీస్, పౌల్ట్రీస్ ఇలాంటి కోళ్ళ ఫారాలు, మటన్, చికెన్ షాపులు బ్రహ్మాండంగా నడుస్తాయి. ఆ తర్వాత మనకి
రైతులు ముఖ్యంగా చూసుకోవాలి మనం. ఈ రైతులు వాళ్ళ పాపం పంటలు వేస్తారు, వీళ్ళు జాగ్రత్తగా మేషరాశి రైతులు చూసుకోవాలా. ఎందుకంటే వాటర్ ప్రాబ్లం అనేటటువంటిది ఈ రైతులకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా ఫీల్డ్ వాళ్ళకి తిరుగులేదు. సినిమా హీరోయిన్లకి ఫుల్ డిమాండ్, హీరోలకి పూర్తి హై పేమెంట్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రొడక్షన్ వింగ్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత మీడియా రంగంలో వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ మనకి ఈ యొక్క మేషరాశి వారికి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. అండ్ టెంపరీ బేసిస్ కన్సాలిడేటెడ్ పేమెంట్స్తో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పర్మనెంట్గా అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురువు గారు, ఈ మేషరాశి వారు వచ్చేసి ఈ వారంలోని వీరికి చాలా అద్భుతంగా ఉందని తెలియజేశారు. అలాగే ఏంటంటే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే ఈ వారం మొత్తంలో వీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది, అలాగే ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయంటారు? మనకి ఈ రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. ఓం రాహవే నమః అనేటటువంటి మంత్రంతో చక్కగా రోజు జపం చేసుకోవాలా. తర్వాత రాహు కోసము మినుములు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాద పద్మాలకి వీళ్ళు కుంకుమార్చన చేసుకోవాలా. రాహును లొంగదీసేది ఒకే ఒక్కళ్ళు అనమాట. రాహు ఏమీ ఆషామాషి ప్లానెట్ కాదు. ఆయన శివుడికి లొంగడు, అటానమస్ ప్లానెట్. నేను ఎవరికి అధీనంలో ఉండనని వరం పొందాడు ఆయన. నేను ఎవరికి అధీనంలో ఉండనని వరం పొందాడు. కాబట్టి ఆయన ఎవ్వరు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు కూడా ఆయన టచ్ చేయలేరు. ఆయన్ని లొంగదీయగలిగేది ఒక దేవి, దుర్గాదేవి. అందుకనే రాహువుకి, దుర్గాదేవికి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదపద్మాలకి కుంకుమార్చన చేసుకోవాలన్నమాట. తర్వాత సున్నండలు తయారు చేసి, మినప సున్నండలు పేదవాళ్ళందరికీ పంచాలి. ఇక్కడ ఒక సందేహం రావచ్చు ఏంటంటే, ఏమంటే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలా? బ్రాహ్మణులు చాలా రిచ్గా ఉన్నారు కదండి, ఇప్పుడు లైన్ ఉంటున్నారు వాళ్ళకి ఇవ్వడానికి అని. అది కరెక్టే. అయితే ట్రెడిషనల్గా మనం చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్తాం. పేదవాళ్ళకి ఎవరికైనా సరే ఈ దాన ధర్మాలు అనేటటువంటివి చేస్తే వాళ్ళ ఆశీస్సులతో ఈ వారంలో అధికమైనటువంటి మెరుగైన ఫలితాలు ఈ మేషరాశి వారు పొందుతారు. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఈ వారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ వారంలోని వారికి మెరుగైన ఫలితాలు రావాలి అంటే, ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది, మరి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు.